ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. వచ్చే నెల 3వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ఆదేశాలైతే జారీ చేశారు. ఇక ఇప్పటికే కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా వాయిదా వేశామని, ఎటువంటి వాయిదా అయితే ఇక మీద ఉండదని 3వ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇక 1-2 తారీఖుల్లో ఈ యొక్క కొత్త పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. అంటే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. మనకు దీంతో పాటుగా ఏప్రిల్లో మనకు దాదాపుగా కొన్ని వేల మందికి స్పౌస్ పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. మరి ఈ పెన్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరికి వస్తుంది ఈ స్పౌస్ పెన్షన్లు, ఎవరికి రాదు అనేది ఆ లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. అంతేకాకుండా మనకు 50 సంవత్సరాలకు మనకు పెన్షన్ ఇస్తారు కదా, దానికి సంబంధించి కూడా మరొక ప్రకటన అయితే వచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పెన్షన్ ఏ కులాల వాళ్లకు ఇస్తారు అంటే ఈ కులాల వాళ్లకు మాత్రమే ఇస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది. వీరికి మాత్రమే అవకాశం ఉంది 50 సంవత్సరాల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి. మరి 50 సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్స్ అనేది మీ దగ్గర ఉండాలి, అంటే జిరాక్స్లు అనేది ఉండాలి. మరి 50 సంవత్సరాలు నిండినట్లు మీ దగ్గర సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సర్టిఫికేట్లు 50 సంవత్సరాల సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. మరి ఈ యొక్క కొత్త పెన్షన్లకు ఎదురు చూసే వారి సంఖ్య భారీగా ఉంది. దాదాపుగా అంటే సంవత్సరం పైన ఇప్పటికే కొత్త పెన్షన్లు మంజూరు చేసి, గతంలో మనకు 6 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే ఉండేది, కొత్త పెన్షన్ల మంజూరు ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే ఎన్నికలు రావటం, గత ప్రభుత్వంలో చాలా మంది ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. మరి వాళ్ళ పెన్షన్ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ నెలలో అవకాశం ఇస్తారా, లేకపోతే మనకు పెన్షన్ పంపిణీ చేస్తారా, కొత్త పెన్షన్లకు వాళ్ళకు మంజూరు చేస్తారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క పెన్షన్ రావాలంటే ఇదొక్కటి చేసుకొని ఉండాలి. ఇందులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. మీకు అప్లై చేసుకున్నా మీకు పెన్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఈ పెన్షన్లకు సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా సంవత్సరం పై నుండి ఆగిపోయాయి. సంవత్సరం అయిపోయింది కూడా, మనకైతే కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు కూడా మంజూరు కాలేదు. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 10 నెలలైతే అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. ఇక భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ, ఇక వికలాంగులు కానీ, వృద్ధులు కానీ వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తే మేము అర్హత ఉంది కదా, అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లతో మేము ఎవరి మీద ఆధారపడకుండా మేము గౌరవంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంలో డిసెంబర్లోనే ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు నిధులు కేటాయించడం కుదరక, కొరత వల్ల ఏమైందంటే కొత్త పెన్షన్ మంజూరు అనేది చేయలేకపోయారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు ఈ పెన్షన్లు అనేవి భారీగా పెంచారు. మరి వచ్చిన 10 రోజుల్లోనే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు 3,000 రూపాయలను 4,000 రూపాయలు, వికలాంగులకు ఇస్తున్నటువంటి 3,000 పెన్షన్ను 6,000 రూపాయలు చేశారు. అన్ని కేటగిరీలకు పెన్షన్ కూడా భారీగా పెంచి కొన్ని కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. అలాగే గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్లి అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. మనకు ఇక్కడ ప్రతి నెల 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే 100% పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే మీకు ఏదైనా సరే సమస్య ఉంటే, మీరు ఎక్కడైనా బయట ఊర్లలో ఉంటే మీ యొక్క పెన్షన్లో అక్కడికి మార్చుకోవడానికి, అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు వేరే జిల్లాల్లో గనక కాపురం ఉంటే మీ సొంత ఊర్లో కాకుండా మీ సొంత ఊర్లో ఉన్నటువంటి పెన్షన్లు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి మార్చుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత
అవకాశం కల్పిస్తూ ఉంది. ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఏప్రిల్ నెలలో పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది కూడా ఒక అప్డేట్ అన్నమాట పెన్షన్లకు సంబంధించి. మరి పెన్షన్ పంపిణీలో ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య భారీగా పెరగడంతో మనకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఈ 50 సంవత్సరాల పెన్షన్లపై అప్పట్లో అయితే బీసీ కులాల వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు మాట్లాడుతూ మనకు 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నల్లో ఇక్కడ ఒక సమాధానాలు అయితే చెప్పారు. ఇక్కడ 50 ఏళ్ల పెన్షన్ కింద మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం 50 సంవత్సరాల పెన్షన్ మంజూరు చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి 50 సంవత్సరాల పెన్షన్ గతంలో బీసీలకు మాత్రమే ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి 50 ఏళ్ల పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీకు వచ్చే నెల 1, 2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది. మరో 3వ తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అప్లికేషన్ అయితే విడుదల కాబోతుంది. పెన్షన్ పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్లకు 50 సంవత్సరాల వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రత్యేకంగా మీరు ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి, జిరాక్స్లు అనేవి కలిగి ఉండాలి. తప్పకుండా రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. అలాగే మీ యొక్క వయసు 50 సంవత్సరాలు నిర్ధారించేందుకు మీకు 50 సంవత్సరాలు అటువంటి సర్టిఫికేట్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాల్సి అయితే ఉంది. ఇది ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకైతే క్లారిటీ ఇవ్వలేదు. 50 సంవత్సరాల పెన్షన్ రావాలంటే మరి ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా, అలాగే ఆధార్ కార్డులో కూడా 50 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. ప్రత్యేకంగా మీరు ఏదైనా వయసు మార్చుకోవడం కానీ ఇలా చేస్తే కనుక మీకు పెన్షన్ అయితే ఇవ్వరు. మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆధార్ కార్డులో వయసుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు. మరి ఇది 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఇంకా వృద్ధాప్య పెన్షన్లు అలానే వికలాంగ పెన్షన్లు ఉంది, వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి దివ్యాంగుల పెన్షన్ తనిఖీ అనేది జరుగుతుంది. గతంలో కూడా ఆ తనిఖీ అయితే ఆపారు. మళ్ళీ కూడా తిరిగి 6,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి 8 లక్షల మందిని వెరిఫై చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే చాలామంది అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారని, ఈ అర్హత లేనటువంటి వాళ్ళందరినీ తొలగించి నిజమైనటువంటి అర్హులకు ఈ వికలాంగుల పెన్షన్ అందిస్తే వాళ్ళకి ఎంతగానో మేలు చేస్తున్నటువంటి వాళ్ళు అవుతామని ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించి వికలాంగుల పెన్షన్ తనిఖీని అయితే ప్రారంభించింది. అక్టోబర్ వరకు కూడా మనకైతే ఈ తనిఖీ అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా కేవలం 2 లక్షల పెన్షన్లు మాత్రమే తనిఖీ చేశారు. మిగిలినటువంటి 6 లక్షల పెన్షన్ తనిఖీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏపీ ప్రభుత్వానికి మరి ఈ విధంగా పెన్షన్ తనిఖీ కూడా పూర్తయిన తర్వాత, అంటే వికలాంగులకు మాత్రం అవకాశం ఇవ్వరు. ఈ పెన్షన్కి మనం పూర్తయిన తర్వాతనే ఈ వికలాంగులు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మిగిలినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతువు కానీ, అలానే ఒంటరి మహిళల పెన్షన్లు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి వచ్చే నెల 3వ తారీఖు నుంచి కూడా మీరు ఈ పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పి, మరి వితంతువు పెన్షన్లు అయితే మీ భర్త సర్టిఫికేట్ ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, తప్పనిసరిగా కరెంటు బిల్లు, ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పటికే మనకు స్పౌస్ పెన్షన్ విడుదల చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలో ఎవరైనా సరే వాళ్ళ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి వాళ్ళ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేసి మనకు ఈ నెల 15వ తారీఖు లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఏప్రిల్లో 1వ తారీఖు నుంచి స్పౌస్ పెన్షన్ల కింద అవకాశం అయితే ఉంటుంది. ఈ పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు. మరి ఈ పెన్షన్లు అంటే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కూడా విడుదల చేయడానికి సిద్ధం అయిపోయింది. మరి 25 లేదా 26 తారీఖుల్లో పెన్షన్ లిస్ట్ అనేది, కొత్త లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఈ కొత్త లిస్టులో విడుదలైన వెంటనే ఈ కొత్త లిస్టులో మీ పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలలో ఎవరికి పెన్షన్ రాలేదంటే దాదాపుగా ఫిబ్రవరి నెలలో 18,000 మందికి అయితే పెన్షన్ ఇవ్వలేదు. మరి మార్చి నెలలో 22,000 మందికి అయితే ఇవ్వలేదు. ఏప్రిల్ నెలలో ఎవరెవరికి పెన్షన్ ఆగిపోతుంది అనేది మరొక 4 రోజుల్లో మీకు లిస్ట్ అనేది విడుదలయ్యే వెంటనే కూడా నేను తెలియచేస్తాను. ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం.
ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.